6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని వికారాబాద్ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ మోసానికి వ్యతిరేకంగా స్థానిక బీజేఆర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. రైతు భరోసా కింద 15,000 ఇస్తామని మాటిచ్చి ఇప్పుడు 12,000 అంటున్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్ రైతులకు అన్యాయం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. వికారాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు రాజేందర్ గౌడ్, చైతన్య కిరణ్, టైగర్ కృష్ణ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఇప్పటికే 6 గ్యారెంటీలు కూడా అమలు చేయలేక నానా అవస్థలు పడుతున్న నేపథ్యంలో సంవత్సరం దాటినా కూడా ఎలాంటి హామీలు నెరవేర్చలేరని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కూడా రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పేసి 12,000 ఇవ్వడం పట్ల కూడా ఏంటని చెప్పేసి రైతుల పక్షాన మేము పోరాడతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్న వారి మాటలను తెలుసుకున్నాను. చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికే నెరవేర్చలేదు. దాంతోపాటు ఒక సంవత్సరం దాటినా కూడా ఇప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. మెల్లిమెల్లిగా ఒక్కొక్క హామీ కూడా ఎత్తివేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది? అయితే ఈరోజు చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాక మన 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణగా రైతే రాజుగా అనే దాంతోని మనమందరం కూడా రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి జీవించేది చూసినాం. మరి 10 ఏళ్లు అట్లా చూసినటువంటి రైతును ఈరోజు ఒక రైతును ఎలా చూస్తున్నామంటే చేతికి సంకెళ్లతోటి అక్రమంగా దళిత గిరిజన మహిళలు అని చూడకుండా కూడా వాళ్ళపైన పోలీసుల అరాచకం మరియు బలవంతంగా వాళ్ళ యొక్క భూములను లాక్కోవడం, రైతు బంధు అని మనం ఏదైతే ఇవ్వడం జరిగిందో రైతు భరోసా అని వీళ్ళు చెప్పి 6 గ్యారెంటీలు అని పెట్టారు. మహాలక్ష్మి పథకం అని, రైతు భరోసా అని, గృహ నిర్మాణం అని, ఇంకోటని ఇట్లాంటి 6 గ్యారెంటీలు పెట్టారు. ఈ గ్యారెంటీలు తప్పితే ఆ గ్యారెంటీలు కాకుండా వేరే గ్యారెంటీలు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న గ్యారెంటీలు ఏమిటి అంటే రైతులకు భరోసా లేదు, రైతు చేతులకు సంఖ్యలు గ్యారెంటీ, రైతుల భూములు స్వాహా, రైతు బంధు లేదు, మరియు అదేవిధంగా చూసుకున్నట్టయితే హాస్టల్లో పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ లేదు. ఈ రకంగా ప్రకృతిని వినాశనం చేసేటువంటి ప్రాజెక్టులకు పక్కా గ్యారెంటీ, అక్రమ కేసులు గ్యారెంటీ, పవర్ అని అంటున్నారు, ఉచితంగా కరెంట్ పవర్ అన్నారు, కానీ కరెంటే లేని రోజులు మనం ఈరోజు చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు గురుకుల పాఠశాలలు, విద్యార్థులకు సంబంధించిన గురుకుల పాఠశాలలో ఇప్పటికే ఫుడ్, నాణ్యత లేని ఫుడ్ కూడా ఆహారాన్ని ఇస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది విద్యార్థులు కూడా అనారోగ్యానికి గురై కూడా కనిపిస్తూ ఉన్నారు. అంటే గతంలో గురుకుల పాఠశాలలు అంటే మేము వెళ్తామన్న విద్యార్థులు ఇప్పుడు గురుకుల పాఠశాలలు అంటే మేము వెళ్ళము అనే పరిస్థితికి తీసుకొచ్చిన దాఖలు ఉన్నాయి. అసలు ఇక్కడ తల్లిదండ్రులు ఏమంటున్నారు? చూసుకున్నట్టయితే మీరు చెప్పడం ఏదైతే చెప్తున్నారో ఈ రోజులలో గురుకుల పాఠశాల అంటేనే అమ్మో మేము రాము గురుకుల పాఠశాల కన్నా వాయిస్లు మనం వినడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్క దగ్గర కాదు, ప్రతి ఒక్క దగ్గర అసలు ఇచ్చే దగ్గరే ఎక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో అక్కడి నుంచే నాణ్యత లేనప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? అప్పులు వేం పోయి ప్రశ్నిస్తే గురుకుల పాఠశాలలో ఎవరైతే వార్డన్లు, ఫుడ్ ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళని పోయి ప్రశ్నిస్తే మేము ఆల్రెడీ అప్పులు తెచ్చి పెడుతున్నాం సార్, నాణ్యత లేని ఫుడ్ వస్తుంది, మాకే పెట్టడానికి బాధ అవుతుంది. మరి అలాంటి ఫుడ్ తినలేకనైతే ఉండలేరు కదా విద్యార్థులు హాస్టల్లో ఉన్నప్పుడు. వాళ్ళు తినడం జరుగుతుంది, వాళ్ళ ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది అస్వస్థతకు గురైన సంఘటనలు కూడా మనము రాష్ట్రమంతటా చూడడం జరుగుతుంది. దీంతో కనీసము ఈ అక్రమ కేసులు, స్వార్థ రాజకీయాలు, కక్షపూరిత చర్యలు కాకుండా ప్రజల గురించి, విద్యార్థుల గురించి, రైతుల గురించి, డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయాలని, ఇంకా మీకు 3 ఏళ్లు ఈ రోజు సంవత్సరం అయింది, ఇంకా 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో మీరు అధికారంలో ఉంటారు. ఇంకనైనా ఈ బంగారు తెలంగాణని బంగారు తెలంగాణ కాకుండా ప్రజలు ఉన్న తెలంగాణనన్నా చేయండి, బొందలు కట్టుకునే తెలంగాణలా చేయకండి. మన ప్రగతికి మన ఈ రోజు బాలులే రేపటి పౌరులుగా మనం అనుకున్న విధంగా చూడడం జరుగుతుంది. మరి వాళ్ళకే మనం కనీసము స్వచ్ఛమైన పౌష్టికమైన ఆహారం ఇవ్వలేని పరిస్థితులలో మన ప్రభుత్వం ఉందంటే మనము ఎన్ని పెద్ద ప్రాజెక్టులు చేస్తాము, అవి చేస్తామంటే ఎవరు కూడా మనని నమ్మలేని పరిస్థితులలో పోతాము. మన యొక్క తెలంగాణ పేరు మొత్తము గంగలో కలిసిపోతుంది. మరి నువ్వు ఇంకోటి చూసుకున్నట్టయితే రాగానే హైడ్రా అని పెట్టినావు, FTL జోన్ అన్నావు, బఫర్ జోన్ అన్నావు, ఇవన్నీ బఫర్ జోన్ ఇవన్నీ చేస్తున్నావు, చాలా సంతోషం. మరి మూసీ ఈసీకే ఇవన్నీ చేస్తున్నావు కదా, మూసీ సుందరీకరణ అనే పేరుతోటే ఇవన్నీ చేస్తున్నావు కదా. మరి అలాంటి పరిస్థితులలో మూసీ ఈసీ జన్మస్థలమైనటువంటి ఈ దామగుండం అడవులను నాశనం చేసి నువ్వు అవన్నీ సుందరీకరణ చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? ఇవన్నీ కూడా మానుకోవాలి. దయచేసి మా యొక్క ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ జిల్లానే మొదట నాశనం పట్టించి రాష్ట్రమంతా నాశనం పట్టిస్తారనే మెసేజ్ మాత్రం తప్పకుండా దేశమంతటా పోతున్నది.
మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. భయ్యా చెప్పండి, అంటే ఈరోజు ముఖ్యంగా సీఎం సొంత జిల్లా కావడం, ఇందులో అడవులను కూడా మొత్తానికి తీసేయడం పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రైతులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క విద్యార్థులు కూడా తీవ్ర అస్వస్థకు కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా ధర్నా నిర్వహించారు. అసలు ఏం జరుగుతుంది ఈ వికారాబాద్ జిల్లాలో? ఇవాళ మనము ఒక్కసారి చూసినాం కదా, ఇంతకుముందు మేము ప్రభుత్వము ఏర్పడి సరిగ్గా 1 సంవత్సరం 1 నెల అయింది. సరిగ్గా 1 నెల కింద చాలా గణాంకాలు చెప్పుకోవడానికే ఏదో మళ్ళేసినాం, ఏదో చేసేసినాం, అన్నీ నెరవేర్చేసినాం అన్న విధంగా వార్షికోత్సవాలు ప్రజాధనంతోనే కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవాలు చేసింది. నేను అడుగుతా ఉన్నా ఈ వికారాబాద్ జిల్లా వాసి అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీరు ఈ సంవత్సరం రోజులుగా, సంవత్సరం 1 నెలగా మీరు ఏం చేసినారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఒక్కసారి చూసినట్లయితే ఏవైతే ఎన్నికలలో వచ్చి 6 గ్యారెంటీల పేరిట 6 గ్యారెంటీలను మేము అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మోసం చేసిన పరిస్థితి ఉన్నది. మీరు ఒక్కసారి చూసినట్లయితే మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 రూపాయలు ప్రతి మహిళా అక్కకి ఇస్తామన్నారు. మరి ఏ అక్క కన్నా ఈ రాష్ట్రం లోపల 2,500 రూపాయలు పోతా ఉన్నాయా అని నేను ఒక సూటి ప్రశ్న. ఇంకొకటి ఇందిరమ్మ ఇండ్ల పథకం అన్నారు. మరి ఎవరికన్నా 5 లక్షల రూపాయలు ఇండ్లు కట్టుకుంటే వచ్చినాయా? ఇప్పటి వరకు ఒక్క బెనిఫిట్ అన్న ఒక్కరన్నా బెనిఫిట్ పొందినట్టు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా చూడండి, మీరు రైతు భరోసా పేరిట నవంబర్ నెలలో తీసుకుంటే 10,000 తీసుకుంటారు. అదే డిసెంబర్ 9న తీసుకుంటే 15,000 తీసుకుంటామన్నారు. మరి ఎక్కడ పోయింది? మళ్ళీ నిన్న మీ నోటితోనే అన్నారు కదా, మళ్ళీ నిన్న మీరే 12,000 అంటే మరి ఎవరిని మీరు మోసం చేస్తా ఉన్నారు? అంటే ప్రజలు అడగరా, లేకపోతే ప్రతిపక్షాలు అడగాయని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారా? ప్రజాస్వామ్యం లోపల ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తామని కూడా వారిని నేను హెచ్చరిస్తా ఉన్నా. మరోపక్క అంటే ఏదైతే ప్రశ్నిస్తున్నారో వారిని అరెస్టు చేసి అక్రమ కేసులు కూడా పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అనేక మందిపై అక్రమ కేసులు కూడా బనాయించడం జరిగింది. దీన్ని ఎట్లా మీరు అంటే ప్రజల పక్షాన ఎట్లా పోరాడుతున్నారు? మీరు ఒక్కసారి చూస్తే ఇవాళ ఎట్లా ఉందంటే, కేటీఆర్ గారు వారిని ఎండగట్టనికే ప్రజల తరపుకెళ్ళి ప్రజా డిమాండ్ పరంగా ప్రజల కొరకు ఎవరైతే కేటీఆర్ గారు, అదేవిధంగా వారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇలా ప్రజల కొరకు గొంతు లేపుతుంటే వాళ్ళ మీద బదిలీ తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. మీరు చూసినారు, ఆయన ఆ రోజు ఓటుకు నోటు దొంగలాక ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే వాళ్ళు జైలుకు పోయారు. కాబట్టి దాన్ని బదిలీ తీయాలి, దాన్ని మనసులో పెట్టుకుని ఇలా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ ఫార్ములా దాంట్లో అక్రమ కేసులు పెట్టినారు. మరి ఏ విధంగా పెడతారు? మరి ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ గారు చేసిన తప్పేంది? చర్చక్రమాన్ని కూడా కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరితే కూడా ఆ చర్చ చేయరు. మళ్ళీ అదేవిధంగా మనం లోకల్గా చూసుకుంటే ఇలా మనం చూసినాం 6 గ్యారెంటీలను ఎందుకు అమలు చేయరు అని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఒక నిరసన కార్యక్రమం నా ఆధ్వర్యం లోపల యోజన విభాగం ఆధ్వర్యంలో చేస్తే పోలీస్ అన్నలు వచ్చి అడ్డుకున్న పరిస్థితిని కూడా మీరు చూసినారు. ఈ విధంగా నేనేమంటా ఉన్నా అంటే 5వ పథకం యువ వికాసం అన్నారు. యువ వికాసం కింద 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు అన్నారు. మరి ఎక్కడ పోయింది? నేను నిన్నగాక మొన్న వికారాబాద్ జిల్లా లోపల ఎస్సీబీసీ హాస్టళ్లను సందర్శించిన, అదేవిధంగా దారూర్ లోపల ఒక కేజీవీపీ స్కూళ్లను నేను సందర్శించినట్లయితే అక్కడ డైరెక్ట్ గా విద్యార్థులే నా దగ్గరకు వచ్చి 300-400 మంది విద్యార్థులు వచ్చి, అన్న మాకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేరు, మరి మేము ఏ విధంగా మేము బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి, మరి ఇది పరిస్థితి ఉన్నది, మా గోస ఎవరు వినరా అని చెప్పి వాళ్ళు అడిగినారు. మళ్ళీ అక్కడనే వాళ్ళే అన్నారు, ఆ స్కూల్ బిల్డింగ్ ని ఆనుకునే ఒక పెద్ద పాడుపడ్డ బిల్డింగ్ ఉండి మనం ఎలా రాష్ట్రం లోపల చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ గురుకులాల లోపల పాముల కాటుకు వీటన్నిటికీ కూడా విద్యార్థులు గురైనారు. నేను ఆ పరిస్థితిని గుర్తు చేస్తూ అక్కడ స్థానికంగా ఉన్న ఎంఈఓఆర్ అక్కడనే ఉంటే వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, అయ్యా మరి దీన్ని ఆనుకొని ఇంత పెద్ద పాడుపడ్డ బిల్డింగ్ ఉంది, మరి పిల్లలకు ఇబ్బంది అవుతుందా అని నేను అడిగితే వారు ఇప్పటి వరకు అది అడిగి కూడా 15 రోజులైంది, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. అంటే ఇంత దుర్మానుషంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను నడిపిస్తా ఉన్నదని కూడా ఈ దాన్ని నేను చెప్తా ఉన్నా. మొత్తానికి చూసుకున్నట్లయితే గతంలో రైతును రాజు చేసే విధంగా ఉండేది, కానీ ఇప్పుడు రైతును ఇబ్బంది పట్టే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికే సంవత్సరం గడిచినా కూడా ఎలాంటి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. పైగా ఇప్పుడు రైతులకు శుభవార్త చెప్తానని చెప్పేసి బ్యాడ్ న్యూస్ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని పక్షాన కూడా సొంత జిల్లా వ్యాప్తంగా, అంటే మీరు ఏదైతే వికారాబాద్ సొంత జిల్లా అన్నారో అదే సొంత జిల్లా బిడ్డలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రైతులకు ఇచ్చిన హామీలు ఏంటని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేశామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజేందర్ గౌడ్ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మధుతో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, వికారాబాద్ జిల్లా.